సపోజ్ y ఈజ్ ఈక్వల్ fx అనేది ఫంక్షన్ అనుకోండి. ఈజ్ ఏ ఫంక్షన్ దీనిలో ఈ x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, y అనేది డిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ x బట్టి y మారుతుంది కాబట్టి x మారితే y మారుతుంది. సో x అనేది ఇండిపెండెంట్ అంటారు, y ని డిపెండెంట్ వేరియబుల్ అంటారు. వేర్ x ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్, x ఈజ్ ఇండిపెండెంట్ and y is a dependent variable and y is a dependent variable. Y is dependent variable. Next below, suppose if a plus h, a plus 2h plus and so on, a plus nh are the values of x, then f of a plus h, f of a plus 2h and so on f of a plus nh అనేవి are the values of y or fx. దీనిలో మీకు a plus h, a plus 2h and so on ఇవన్నీ కూడా values of x అయితే y f of a plus 2h and so on ఇవన్నీ కూడా values of y are values of y or fx. దీనిలో values of x are called arguments అంటారు. arguments values of x are x విలువని arguments అంటారు. and values of y are entries or functional values. దీనిలో మనకి a ప్లస్ y ఎఫెక్ట్స్ ఫంక్షన్ ఇక్కడ x ని బట్టి y మారుతుంది. సో x ని బట్టి y మారుతుంది కాబట్టి x మీద y డిపెండ్ అవుతుంది కాబట్టి y ని డిపెండెంట్ వేరియబుల్ అంటాం. x అనేది ఇండిపెండెంట్, ఎంతైనా మారచ్చు. x అనేది అలా మారుతూ ఉంటుంది కాబట్టి అది ఇండిపెండెంట్. y అనేది x మీద డిపెండ్ వేరియబుల్. ఇక్కడ a ప్లస్ h, a ప్లస్ 2h, a ప్లస్ nh ఇవన్నీ కూడా మీకు వాల్యూస్ ఆఫ్ x అయితే అప్పుడు f ఆఫ్ a ప్లస్ h, f ఇవన్నీ కూడా వాల్యూస్ ఆఫ్ y ఆర్ fx. దీనిలో వాల్యూస్ ఆఫ్ x ని మీరు ఆర్గ్యుమెంట్స్ అలాగే వాల్యూస్ ఆఫ్ y ని ఎంట్రీస్ అంటారు. ఎంట్రీస్ ఆర్ ఫంక్షన్ వాల్యూస్. మనకి టేబుల్ ఇక్కడ మీరు h అనేది మీకు h ఈజ్ ఇంటర్వల్ డిఫరెన్స్. h అనేది అంతరాలు, h అనేది ఇంటర్వల్ డిఫరెన్స్. ఆ ఇంటర్వల్ డిఫరెన్స్ అంటే పదం మధ్య గ్యాప్ అది, ఆ డిఫరెన్స్ని ఇంటర్వల్ డిఫరెన్స్ అంట. ఈ h అనేది మీకు అన్నిటి కామన్గా ఉండొచ్చు, కామన్గా లేకపోవచ్చు. కామన్గా ఉంటే ఎలాగో, కామన్గా లేకపోతే ఎలాగే నెక్స్ట్ మనకి. ఇప్పుడు ఇవన్నీ కూడా h అనేది ఇంటర్వల్ డిఫరెన్స్. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు మనకి వీటిని డిఫరెన్స్ టేబుల్ వేస్తాం. ఆ డిఫరెన్స్ టేబుల్లో మీకు ఈ x విలువలు మన ఆర్గ్యుమెంట్స్ అనేవి కూడా ఫస్ట్ వేస్తాం. తర్వాత y విలువల్ని మీకు నెక్స్ట్ కాలం వేస్తారు. నెక్స్ట్ డిఫరెన్సెస్ని మీకు నెక్స్ట్ మనకి ఆ టేబుల్ వేసుకుంటారు. దీనిలో మీకు మనకి ఈ డిఫరెన్సెస్లో కూడా మనకి రెండు రకాలు, ఫార్వర్డ్ డిఫరెన్స్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ రెండు ఉన్నాయి. ఫార్వర్డ్ డిఫరెన్సెస్లో మనకి ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ రెండు ఉన్నాయి. ఈ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది is denoted by delta, and backward difference is denoted by nabla. Backward difference denoted by nabla. ఇది డెల్టా, ఇది నాబ్లా అంట. ఆల్రెడీ మీకు తెలిసిన సింబల్స్ ఇవి నాబ్లే. ఇది మనకి డెల్టా అనే ఫార్వర్డ్ డిఫరెన్స్, డెల్టా సెప్లో. నాబ్లా అంటే మనకి బ్యాక్వర్డ్ డిఫరెన్స్. ఈ రెండు కూడా మీకు ఫార్వర్డ్లో మన ఫస్ట్ ఫార్వర్డ్, సెకండ్ ఫార్వర్డ్, థర్డ్ ఫార్వర్డ్, అలాగే బ్యాక్వర్డ్లో కూడా ఫస్ట్ బ్యాక్వర్డ్, సెకండ్ బ్యాక్వర్డ్, థర్డ్, అలాగే ఆ విధంగా ఎంత బ్యాక్వర్డ్. దీనిలో ఆ డిఫరెన్సెస్లో ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది దాన్ని డెల్టా ఎఫెక్ట్స్ అంటారు. డెల్టా ఎఫెక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్. ఇది ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్. డెల్టా ఎఫ్ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్. ఇది ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్. అలాగే సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనుకోండి. సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఈజ్ ఫస్ట్ ఫార్వర్డ్ డెల్టా ఎఫ్ఎక్స్. సెకండ్ ఫార్వర్డ్ ని డెల్టా స్క్వేర్ ఎఫ్ఎక్స్. ఫస్ట్ ఫార్వర్డ్ డెల్టా ఎఫ్ఎక్స్, సెకండ్ ఫార్వర్డ్ డెల్టా స్క్వేర్ ఎఫ్ఎక్స్. డెల్టా స్క్వేర్ ఎఫ్ఎక్స్ అంటే ఈజ్ ఈక్వల్ డెల్టా ఆఫ్ డెల్టా ఎఫ్ఎక్స్. అంటే డెల్టా ఎఫ్ఎక్స్ అంటే ఈజ్ ఈక్వల్ డెల్టా ఆఫ్ డెల్టా ఎఫ్ఎక్స్ ఇది రహేద్దాం. డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆఫ్ ఎఫ్ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ డెల్టా ఆఫ్ ఎఫ్ఎక్స్. ఇది ఫస్ట్ ఫార్వర్డ్. తర్వాత సెకండ్ ఫార్వర్డ్ డెల్టా స్క్వేర్. ఆ విధంగా థర్డ్ ఫార్వర్డ్ అనుకోండి. థర్డ్ ఫార్వర్డ్కి వచ్చేటప్పటికి థర్డ్ ఫార్వర్డ్లో మీకు డెల్టా క్యూబ్ ఎక్స్, డెల్టా క్యూబ్ ఆఫ్ ఎక్స్. థర్డ్ ఫార్వర్డ్ డెల్టా క్యూబ్ అంటే డెల్టా ఆఫ్ డెల్టా స్క్వేర్ ఎక్స్, డెల్టా ఆఫ్ డెల్టా స్క్వేర్. అది ఫార్వర్డ్, థర్డ్ ఫార్వర్డ్. అలా ఫోర్త్ ఫార్వర్డ్ అనుకోండి. ఆ విధంగా ఫోర్త్ ఫార్వర్డ్ అంటే మనకి డెల్టా పవర్ 4 ఉంది. డెల్టా పవర్ 4 డెల్టా ఆఫ్ డెల్టా క్యూబ్ ఎక్స్. ఆ విధంగా మనకి ఎంత ఫార్వర్డ్ అనుకోండి. ఎంత ఫార్వర్డ్ అనేది డెల్టా పవర్ ఎన్ ఎఫ్ఎక్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆఫ్ డెల్టా పవర్ ఎన్ మైనస్ 1 ఎఫ్ఎక్స్. ఇది ఎంత ఫార్వర్డ్. ఆ విధంగా ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్. ఫస్ట్ ఫార్వర్డ్ డెల్టా ఎఫ్ఎక్స్ ఇది తెలుసు మీకు. మిగతా కూడా సెకండ్ ఫార్వర్డ్ అంటే మనకి ఒకసారి చేసిన మళ్ళా ఫార్వర్డ్ చేయండి. సెకండ్ ఫార్వర్డ్ ఒకసారి చేసిన మళ్ళీ ఫార్వర్డ్ చేసి సెకండ్ ఫార్వర్డ్. అలా 2 సార్లు చేసిన మళ్ళీ ఫార్వర్డ్ చేసి థర్డ్ ఫార్వర్డ్. ఆ విధంగా n-1 సార్లు చేసిన మళ్ళీ మళ్ళీ ఫార్వర్డ్ చేస్తే ఎంత ఫార్వర్డ్ డిఫరెన్స్. అలాగే బ్యాక్వర్డ్ డిఫరెన్స్. బ్యాక్వర్డ్ ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్. దీన్ని నాబ్ ఎఫెక్ట్స్ అంటారు. నాబ్ ఎఫెక్ట్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిన్ హెచ్. ఇది ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్. నాబ్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిన్ హెచ్. అలాగే ఈ విధంగా సెకండ్ బ్యాక్వర్డ్ అనుకోండి. సెకండ్ బ్యాక్వర్డ్ అంటే ఈజ్ ఈక్వల్ టు సెకండ్ బ్యాక్వర్డ్ నాబ్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ఎక్స్ అంటే ఈజ్ ఈక్వల్ నాబ్ ఎఫ్ఎక్స్. ఆ విధంగా థర్డ్ ఫార్వర్డ్. ఆ విధంగా థర్డ్ ఫార్వర్డ్ అనుకోండి. థర్డ్ బ్యాక్వర్డ్ అనుకోండి. థర్డ్ బ్యాక్వర్డ్ని నాబ్లా క్యూబ్డ్ ఆఫ్ ఎఫ్ఎక్స్ రాస్తారు అంటే ఇది నాబ్లా స్క్వేర్ ఎఫ్ఎక్స్. అంటే ఒకసారి ఆ బ్యాక్వర్డ్కి మళ్ళీ బ్యాక్వర్డ్ వస్తే సెకండ్ బ్యాక్వర్డ్, మళ్ళీ సెకండ్ బ్యాక్వర్డ్ మళ్ళీ బ్యాక్వర్డ్ చేస్తే థర్డ్ బ్యాక్వర్డ్. ఆ విధంగా మనకు బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్. వీటి మీద మీకు డిఫరెన్సెస్ వీటి మీద కొన్ని లెక్కలు ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్